నమస్తే, ఐఎమ్ రాజేశ్వరి బోర్పట్ జనసేన రాజమండ్రి రూరల్. నాకు డాక్టరేట్ వచ్చిన సందర్భంగా నా తోటి జన సైనికులతో, నా ఫాలోవర్స్తో, వీర మహిళతో నా హ్యాపీనెస్ని పంచుకోవాలని వీడియో చేస్తున్నాను. మొట్టమొదటిసారిగా ఈ డాక్టరేట్ వచ్చినందుకు నేను కృతజ్ఞతలు చెప్పుకోవాల్సింది మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి. జనసేన పార్టీ అంటూ లేకపోతే నా వాయిస్ బయటకు వచ్చేది కాదు, నా చిత్తశుద్ధి, నా విలువలు బయటకు వచ్చేవి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, సమాజ శ్రేయస్సు కోసం పాటుపడేలా ఉంటే మీరు జనసేన మహిళలుగా బయటకు వస్తే, జనసేన వీర మహిళలుగా సమాజంలో మీరు చలామణి అవుతూ మీరు సమాజ అభివృద్ధి కోసం అనేక కార్యక్రమాలు చేయడానికి స్టాండ్ గా నేను జనసేన పార్టీని ఇస్తున్నాను. దాన్ని మీరు ఎలా ఉపయోగించుకుంటారన్నది మీ ఇష్టం, కానీ నీతిగా ఉండండి అని చెప్పారు. అదే ఫాలో అవుతూ వచ్చాం. మేము జనసేన పార్టీ తరఫున వర్క్ చేస్తున్నప్పుడు మీకు తెలియదే ఉంది, అనేక రకాల ప్రాబ్లమ్స్ వైసీపీ వాళ్ళు క్రియేట్ చేసేవారు కదా. అప్పుడు నేను ఈ హ్యూమన్ రైట్స్ లో నేను జాయిన్ అవ్వడం జరిగింది. కొందరు సలహా మేరకు కరోనా సమయం నుండి నేను చేసిన సేవలకు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు. హ్యూమన్ రైట్స్ లో ఇది వర్క్ చాలా హ్యాపీ అనిపించి జ్ఞానసుందరి గారు నాకు దీన్ని రికమెండేషన్ చేశారు. అలాగే డాక్టర్ జ్ఞానసుందరి గారికి, ఎం రత్నం గారికి, అలాగే నాతో పాటు ఈ డాక్టరేట్ తీసుకున్న నేషనల్ వైస్ చైర్మన్ సోదరుడైన వంగ ఆంజనేయులు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే నేను మెగా ఫ్యామిలీకి కూడా చాలా రుణపడి ఉన్నాను.